హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో రోజు పొద్దున్నే ఒక్క కప్పు ఇది తాగారంటే ఫుల్ ఎనర్జీతో ఉంటారండి. అలాగే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు రోజు నైట్ ఒక గ్లాస్ తాగారంటే వాళ్ళ కడుపు నిండుగా ఉంటుందండి. అలాగే చిన్న పిల్లలకి ఎనర్జీ ఫుడ్ లాగా పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలకు తినడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 3 గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్ళు మరిగేలోపు మనం పిండిని కలుపుకుందాము. రాగి పిండి ఒక 3 స్పూన్ల రాగి పిండి వేసుకుంటున్నానండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇది బాగా కలిపి పెట్టుకోవాలి. ఇది కలిపి ఒక అరగంట పాటైనా నానబెట్టుకోవాలండి, అప్పుడే మనకు బాగుంటుంది. లేదంటే మనం నైటు నానబెట్టుకొని కొద్దిగా మజ్జిగ వేసుకొని కలిపి నానబెట్టుకున్నట్టయితే మనం తెల్లారి జావ చేసుకున్నప్పుడు కొద్దిగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. నేను అప్పటికప్పుడు చేసుకుంటున్నాను. నేను ఈ రాగి జావలో క్యారెట్ తురుము వేసుకుంటున్నానండి. మనకి క్యారెట్ తురుము తోటి రాగి జావ చేసుకున్నట్టయితే ఎనర్జీగా చాలా బాగుంటుంది. ఇలా సన్నగా తురుముకోవాలండి క్యారెట్ని. చూడండి, ఇలా సన్నగా తురుముకొని మనం ఇప్పుడు కాగే నీళ్ళల్లో ఇది వేసుకోవాలి. మనకు జస్ట్ ఒక నిమిషం అలా కాగితే సరిపోతుందండి. మనకు క్యారెట్ తొందరగా ఉడుకుతుంది. మనకి ఇలా బాగా మరిగేటప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకొని మనకి పైన ఆ నురుగు ఉంటుంది కదండి, అది తీసి పక్కన పడేసుకోవాలి. లేదంటే మనకి జావ చల్లారిన తర్వాత పైన అట్టులాగా కడుతుందండి, అది బాగోదు. అందుకని తీసి పక్కన పడేసుకొని ఇది బాగా మరిగిన తర్వాత మనం దించి చల్లార్చుకున్నాక కొద్దిగా చిక్కపడుతుందండి. అందుకని మనం పల్చగా చేసుకోవాలి ఇది. దీంట్లో సాల్ట్ చూసి తగినంత కొద్దిగా వేసుకోవాలండి. మనకి క్యారెట్ కొద్దిగా స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీరు సాల్ట్కు బదులుగా బెల్లం వేసి కూడా పాయసం లాగా కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది ఇది. చూడండి, ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారాలండి. చల్లారితే మనకు కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి, మనకు కొద్దిగా గోరువెచ్చగా ఉంది, అయినా కూడా కొద్దిగా చిక్కగా ఉంది కదా. ఇంకాస్త చల్లారేసరికి మనకి చిక్కపడుతుందండి. పొద్దున్నే తాగాలి అనుకున్నప్పుడు ఈ జావలో కొద్దిగా ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని పొద్దున్నే తాగారంటే చాలా బాగుంటుందండి. లేదు మీరు నైట్ తాగాలి, డైట్ ఫాలో అయ్యే వాళ్ళు అనుకుంటే ఇంకాస్త చిక్కగా కొద్దిగా పిండి ఎక్కువ వేసుకొని కొద్దిగా చిక్కగా చేసుకొని ఇలా క్యారెట్ తురుము వేసుకొని చేసుకున్నట్టయితే ఫుల్ ఎనర్జీగా ఉంటుందండి. ఒక గ్లాస్ తాగామంటే మన కడుపు నిండుగా ఉంటుంది. చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తాగుతారు. మనకు ఆ క్యారెట్ రాగి జావలో ఉడికేసరికి సాఫ్ట్గా వస్తుందండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.